మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పండగే పండుగ, ఓట్ల పండుగ వచ్చింది. నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి ఎన్నికలుంటే ఇప్పుడు మరో ఉప ఎన్నిక వచ్చింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. మొత్తం 12 జిల్లాలు, 34 నియోజకవర్గాలు. మొత్తం పట్టభద్రుల ఓటర్లు 4,62,000 మంది ఓటర్లు. ఇందులో పురుషులు 2,84,000, స్త్రీలు 1,75,000 మంది. మొత్తం పట్టభద్రులు ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు 52 మంది పోటీలు నిలబడ్డారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపన్ నవీన్ కుమార్, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం ఎగరవేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేసింది. మరి ఇప్పుడు ఈ ఎన్నిక ఎటువైపు వెళ్తుంది, ఎవరు గెలుస్తారనేది మాత్రము చాలా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఈ విజయము ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గానికి కంచుకోట మాదే కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి వీళ్ళు ధీమాగా ఉన్నారు. ఇప్పటివరకు ప్రేమేందర్ రెడ్డి 2 సార్లు ఓడిపోయారు కాబట్టి బీజేపీ తరఫున నిలబడ్డ ప్రేమేందర్ రెడ్డి ఈ విజయం నాదే, ఖచ్చితంంగా నేనే గెలుస్తానని చెప్పి ధీమాతో ఉన్నాడు. కానీ ఇక్కడ మరొక అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి అయినప్పటికీ అకాడమీ చైర్మన్ అశోక్ సార్ కూడా నిలబడ్డాడు. ఈ అశోక్ సార్ నిరుద్యోగుల కోసము, విద్యార్థుల కోసము ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులందరూ నన్ను గుర్తుపడతారు, ఈసారి ఖచ్చితంగా నాకే ఓటేస్తారని చెప్పి అశోక్ సార్ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ ఎన్నిక మాత్రము చాలా ఆసక్తిగా మారింది. పట్టభద్రులు ఎటువైపు వెళ్తారు, ఈ పట్టభద్రులు ఎవరికి ఓటు వేస్తారు అనేది మాత్రము చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉంది. రేవంత్ రెడ్డి ప్రతి సభలో కూడా నిరుద్యోగులకు, విద్యార్థులకు అన్ని విధాలా మేము అందుబాటులో ఉంటాము కాబట్టి ఖచ్చితంగా ఈసారి పట్టభద్రులు ఈ నియోజకవర్గాన్ని గెలిపించండి, ఈ నియోజకవర్గంలో నిలబడేటువంటి వ్యక్తిని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి, ఖచ్చితంగా మేము నిరుద్యోగులకు ఈసారి నోటిఫికేషన్లు విడుదల చేస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము, గ్రూప్ 2 ఇలాంటి నోటిఫికేషన్ విడుదల చేసి జాబ్ క్యాలెండర్లో ఏదైతే చెప్పామో దాని ప్రకారమే, మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉందో దాని ప్రకారమే ముందుకెళ్తాము, ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. తీన్మార్ మల్లన్న అయితే విస్తృతంగా ప్రచారం అయితే స్టార్ట్ చేశాడు, తిరుగుతూనే ఉన్నాడు. ఈ మూడు ఉమ్మడి జిల్లాలను అయితే పర్యటిస్తూనే ఉన్నాడు, 12 జిల్లాలు తిరుగుతూనే ఉన్నాడు. మరి అదే విధంగా రాకేష్ రెడ్డి కూడా చాప కింద నీరులా చొచ్చుకొస్తూనే ఉన్నాడు. రాకేష్ రెడ్డి కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తున్నాడు, అందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. పట్టభద్రుల నియోజకవర్గానికి కంచుకోట బీఆర్ఎస్ కే కాబట్టి ఖచ్చితంగా నాకే ఓటేస్తారు. ఈ రాకేష్ రెడ్డి మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి గత 8 సంవత్సరాల క్రితము బీజేపీలో చేరి కొన్ని నిర్ణయాలు నచ్చక అతను బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయమే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనుఖ్యంగా రాకేష్ రెడ్డి టికెట్ ఇచ్చింది కాబట్టి రాకేష్ రెడ్డి అయితే విస్తృతంగా ప్రచారం చేస్తూ ఖచ్చితంగా నన్ను గెలిపించే బాధ్యత పట్టభద్రులది, ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని చెప్పి కేటీఆర్ కూడా నిన్న మొన్న ఏం చెప్పాడంటే, ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు, నిరుద్యోగులే మారుతున్నారు కాబట్టి కేటీఆర్ నిన్న మొన్న సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రుని రాకేష్ రెడ్డి గెలిపించండి, ఖచ్చితంగా మేము ప్రతిపక్షంలో పోరాటం చేసి అన్ని కూడా నిరుద్యోగులకు ప్రతి సౌకర్యం కల్పిస్తామని చెప్పి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అయితే ధీమాతో ఉన్నాడు. ఇటు గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, ఈ 2 ప్రభుత్వాలు అయితే ఏమి చేయలేకపోయాయి. ఖచ్చితంగా నన్ను గెలిపించండి, నేను గొంతుకై నిలబడతా, ఖచ్చితంగా నన్ను ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నిలబడితే నేను ఖచ్చితంగా విద్యార్థుల పట్ల, ఈ నిరుద్యోగుల పట్ల నాకు చాలా అనుభవం ఉంది, ఖచ్చితంగా వారికి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలను కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పి ప్రేమేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఎవరికి వారే గెలుపు నాదే అయితే సందర్భాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పట్టభద్రులు ఎవరి పక్షాన ఉంటారు, ఎందుకంటే ఈ పట్టభద్రులు ఖచ్చితంగా అందరూ విద్యావంతులే, మేధావులు కాబట్టి ఈ మేధావులు ఎవరికి వేస్తారు ఓట్లు, ఈ పట్టభద్రులు ఎవరికి వేస్తారు అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. మే 27న జరగబోయేటువంటి ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. జూన్ 5న ఫలితాలు వెలువడతాయి. మరి మొత్తానికి ఈ ఎన్నిక ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఎన్నికల సంఘం అయితే ఏర్పాటు పూర్తి చేస్తుంది. 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఎన్నిక కూడా చాలా రసవత్తరంగా మారుతుంది. ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఏంది అనేది మనము జూన్ 5 తారీఖు వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వరుణ్తో శరత్, సుమన్ టీవీ.